కార్తీక మాసంలో చలి పెరిగి కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవటం వల్ల, ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు తగ్గుతాయి. ఉసిరి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యాన్ని కలిగించేదే. ఉసిరి వేళ్లను బావిలోకి పంపిస్తే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోతుంది. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షితలు, పుష్పాలతోటి పూజించాలి. తర్వాత పండితులను పిలిచి సత్కరించి అందరూ కలిసి భోజనం చేయాలి. కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలి. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా వెంట తీసుకుని వెళ్ళి భోజనం చేస్తారు. కార్తీకంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చరక సంహిత చెబుతోంది. అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలి అని చెబుతారు. ఉసిరిని సంస్కృతంలో దాత్రీ ఫలం అని పిలుస్తారు. ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. పులిపే ఈ పండుకు ఉన్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. యాపిల్లో కన్నా 3 రెట్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉసిరిని సర్వదోషహర అని పిలుస్తారు. శీతాకాలం నుంచి వేసవి వరకు వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వ చేసుకుని ఏడాది పొడవునా వాడుతారు. పంచదార పాకంలో మురబ్బా రూపంలో నిల్వ చేసుకుని తిన్నా కూడా, నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్నా కూడా ఉసిరి అద్భుతమైన ఔషధం. ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంలాగా పనిచేస్తాయి. ఉసిరిని ప్రతిరోజు తినటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇంటి పెరడులో ఉసిరి చెట్టు కనుక ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే హరిస్తాయి. ఉసిరి కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్త శుద్ధికి ఇది మంచి మందులాగా పనిచేస్తుంది.